చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వెళ్లే రోడ్లు ట్రాఫిక్ తో నిండిపోయాయి. సంతానం లేని వారికి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. భక్తులు రోడ్డు మీదే వాహనాలు నిలిపివేసి దర్శనానికి వెళ్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులు బాలాజీ ఆలయానికి బారులు తీరారు. దీంతో రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సంతానం లేని వారికి ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తుండటంతో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాఫిక్లో స్కూల్ బస్సులు ఇరుక్కుపోయాయి. విద్యార్థులు, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు. చిలుకూరు ఆలయ పరిసరాల్లో పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది. సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. సంతానం లేని వారికి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తాము అని చెప్పేసి ఆలయ మెంబర్స్ ప్రకటించడంతో ఈరోజు ఉదయం 5 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా రద్దీ వాతావరణం నెలకొంది. మరోవైపు ఒక్కసారిగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకునేసరికి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ అన్నది స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా రోడ్లపైనే పార్క్ చేసి మరీ భక్తులు ఆలయం లోపలికి వెళ్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం పూట కావడంతో స్కూల్కి వెళ్లే విద్యార్థులు, అలాగే ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కూడా ట్రాఫిక్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవైపు ఆలయానికి వెళ్లే భక్తుల రద్దీ అధికంగా ఉంది. మరొక వైపు కూడా రోడ్డు పైన భారీగా కొన్ని కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఎవరికైతే సంతానం లేదో వారికి ప్రత్యేక తీర్థ ప్రసాదాలు అందజేస్తాము అంటూ ప్రకటించడంతో ఉదయం 5 గంటల నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరుతూ ఉన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఏంటి? హరీష, చిలుకూరి బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవ సందర్భంగా ఆ భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్లే మార్గాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారుగా 5 కిలోమీటర్లు కూడా ఆ ట్రాఫిక్ సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అప్పా జంక్షన్ నుంచి ఇటు మొయినాబాద్ తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రస్తుతానికైతే పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి భక్తులంతా కూడా 4 వీలర్స్ 2 వీలర్స్ వాహనాలు రావడంతో కూడా ఆ మార్గం అంతా కూడా ట్రాఫిక్ చక్రబంధం చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతానికి చేరుకొని అటు టెంపుల్ కి వెళ్లే మార్గం ఏదైతే ఉంటుందో మార్గాల్లో కూడా వివిధ వాహనాలు కూడా మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంత ఉదయం నుంచి ట్రాఫిక్ లో చిక్కున్న వాహనాలను కూడా ప్రస్తుతానికైతే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చిలుకూరి బ్రహ్మోత్సవ సందర్భంగా ఈసారి భక్తులు పోటెత్తినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష.